నా దరిద్రం ఏంటో గానీ, నాకు చాలా ఇష్టమైన నేను ఎవరికైతే ఫ్యాన్‌గా ఉంటానో, ఆ డైరెక్టర్సే ఇలాంటి పెంట చేస్తా ఉంటారు. అంటే 30% లేదా 20% మనుషుల్లో ఎంత బెస్ట్ పెర్ఫార్మర్ అయినా, టాలెంటెడ్ అయినా డెఫినెట్‌లీ నెగటివిటీ ఉంటది. దాన్ని మనం వేలెత్తి చూపించాల్సిందే. క్వెషన్ లేదు. అది అందరికి అప్లై అవుతది నాతో సహా. పూరి జగన్నాథ్, ఈవీవి సత్యనారాయణ వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓవర్ ద డెకేడ్స్ చూసుకుంటే పూరి నాకు చాలా ఇష్టం. వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. ఈవీవి సత్యనారాయణ అయితే ఇంకా నాకు అసలు చాలా ప్రాణం. ఆయన సినిమాల్లో కూడా ఎన్నో రకాల దరిద్రాలు, నీచమైన డైలాగులు, డబుల్ మీనింగ్ ఇవన్నీ కూడా మా మా జనరేషన్ వరకు జనరలైజ్ చేసింది ఈవీవి సత్యనారాయణ. ఆ తర్వాత జనరేషన్కి జబర్దస్త్ అంటే ఇచ్చింది ఆ పెంట. సరే ఈవీవి సంగతి పక్కన పెడితే పూరి జగన్నాథ్ ఈ మూవీలో డబుల్ స్మార్ట్ మూవీలో పెట్టినటువంటి ఒక సీన్ అని చెప్పడానికి లేదు. ఆలీ సీన్స్తో పాటు అనేక రకాల రేసిజం కామెడీ మనోళ్ళకి ఒక వ్యక్తి కలర్ గురించి, హైట్ గురించి, బాడీ షేమింగ్ గురించి ఇవన్నీ మాట్లాడకూడదు, అది కరెక్ట్ పద్ధతి కాదు అనే జ్ఞానమే ఉండదు. చాలా జనరలైజ్ అయిపోయి చాలా సంవత్సరాలు, చాలా డెకేడ్స్ ఈవీవి సత్యనారాయణ చేశాడు. తర్వాత చాలామంది డైరెక్టర్లు చేశారు. ఆ తర్వాత జబర్దస్త్, ఆ తర్వాత మిగతా యంగ్ తరం డైరెక్టర్లు పెర్వర్షన్ స్క్రీన్ మీద చూపించడం గొప్పని, దాన్ని కామెడీ చేసి ఇద్దరు మనుషుల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, అక్కడ ఒక సెక్షువల్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు కామెడీ చేయడానికిను, సంబంధం లేని కన్సెంట్ లేని అంశాలని తెర మీద తీసుకొచ్చి దాన్ని కామెడీగా చూపించడం అంటే అది మూర్ఖత్వం కిందకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలీ అనే క్యారెక్టర్ గురించి బోకా అని పేరు పెట్టారు. అతను నోరు తెరిస్తే ఇండైరెక్ట్గా బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఒక ట్రైబల్ క్యాండిడేట్, ఒక అడవుల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి కింద అతను చూపించారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్తోనే నాకు ప్రాబ్లం ఉంది, తర్వాత మిగతా సంగతులు. ఎందుకంటే వీళ్ళేదో సెక్షువల్ అర్జిని కంట్రోల్ చేసుకోలేరు, ఈ అడవుల్లో ఉండే వాళ్ళందరూ యానిమల్స్ లాగా, కోతుల్లాగా ఉంటారు అనేటువంటి ఒక ఫీలర్ క్రియేట్ చేశాడు. అట్లా ఏముండరు, ఆది మానవులు కూడా నేనే నాగరికతతో ఉంటారు అంట్లా. వాళ్ళు చూడటానికి కోతుల్లాగా లేకపోతే గెంతుకుంటూ వెళ్ళటం ఆ టైప్ ఆఫ్ ఏ ఉండదు. వాళ్ళకంటూ సెపరేట్ కల్చర్ ఉన్నా, అది ఎంత వరస్ట్గా ఉన్నా అది సెపరేట్గా ఉంటుంది. అంతేగాని వాళ్ళని ఏదో కోతుల్లాగా లేకపోతే వాళ్ళు సెక్షువల్ ఆడవాళ్ళని చూడంగానే వాళ్ళు మీద పడిపోతారనే టైప్లో చూపించడం వెరీ వరస్ట్ ఫస్ట్. తర్వాత ఈ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో, ఈ సీన్ గురించి మనం చూస్తే ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటుంది. ఇతను ట్రైబల్ వ్యక్తి కాబట్టి అతను బంధించే ప్రయత్నం చేస్తారు పోలీసులు. వదిలేయమని ప్రెస్ అడుగుతుంది, వదిలేస్తారు. మీడియా డిమాండ్ చేస్తుంది వదిలేయమని, వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఒక అమ్మాయి వంక చూసి మీకు ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఈ సమాజంలోకి అంటే, ఆ అమ్మాయి వంక చూసి, ఆ అమ్మాయి బ్రెస్ట్ వంక చూసి పుయ్యి అనుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చాలా మిస్బిహేవ్ చేస్తాడు. దాన్ని పోలీసు ఉత్తేజ్ క్యారెక్టర్ చేశాడు. అతను ఉత్తేజ్ చేశాడు క్యారెక్టర్. నవ్వుతాడు ఏంటో మరి చూసి. అంటే మీరే వదిలేయమన్నారు కదా, వదిలేస్తే ఇట్లాగే ఉంటుంది ఫ్రీడమ్ అని. అంటే ప్రెస్ కానీ లేకపోతే ఫిమేల్స్ కానీ ఎవరన్నా అట్లా ఫ్రీడమ్ గురించి మాట్లాడితే ఇది కాదు కదా అల్టిమేట్గా. అంటే మీ క్యారెక్టర్లో అన్నీ మీరే రాశారు కాబట్టి మీకు చూపించడం రాకపోవచ్చు, మీకు చేత కాకపోవచ్చు. ఫ్రీడమ్ అంటే అది దాని కిందకి ఎందుకు వస్తుంది? ఎవరికన్నా హాని చేస్తున్నా కూడా దాన్ని వదిలేయమని దాన్ని ఫ్రీడమ్ కింద ఎవరు కన్సిడర్ చేయరు కదా. ట్రైబల్ వ్యక్తి బయట తప్పించుకుంటున్నాడు అంటే, బయట తిరుగుతున్నాడు అంటే అతన్ని బోన్లో బంధించకుండా అతను కౌన్సిలింగ్ తీసుకుని జాగ్రత్తగా జనజీవన స్రవంతిలో వదలమని, కానీ ఫ్రీడమ్ అని క్వశ్చన్ చేసినంత మాత్రం అతను గాలికి వదిలేయమని కాదు. సో ఓవరాల్ సినారియో వాళ్ళే రాస్తున్నారు కాబట్టి ఇది. వీళ్ళ అమ్మాయి ఒళ్ళో కూర్చుని ఆ అమ్మాయి బ్రెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేస్తాడు, అమ్మాయిని ఎత్తుకుని పారిపోతూ ఉంటాడు. అంటే సెక్షువల్ అర్జున్ అతను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఆల్రెడీ దేశం అంతా కూడా ఈ రకమైనటువంటి కోల్కతా డాక్టర్ ఇన్సిడెంట్తో బగబగలాడుతుంది, అట్టుడుకుతుంది. విమెన్కి సేఫ్టీ లేదు, ప్రొటెక్షన్ లేదని ఎంత గొంతు చించుకుని దేశం అంతా అరుస్తున్న టైంలో ఇలాంటి సినిమాలు తీయడం. సరే ఎప్పుడో తీశారనుకుంటే ఎప్పుడు తీసినా తప్పే. సరే డిలీట్ చేసేసుకునే అవకాశం ఉంది వాళ్ళకి సెన్సార్ టైంలోనే, బట్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ షోల తర్వాత డిలీట్ చేసేసారని అంటున్నారు. నాకు కూడా తెలియదు దాని గురించి. ఎవరన్నా ఆల్రెడీ ఇవాళ చూస్తే కామెంట్ చేయండి. నిన్నైతే మేము మూవీకి వెళ్ళినప్పుడు డే 1 కాబట్టి అయితే ఉంది. సో డిలీట్ చేశారా ఉంచారా అనేది కాదబ్బా, మైండ్ సెట్ దాంట్లోంచి కామెడీ పుట్టించాలి అనేటువంటి ఒక మోర్కపు పెర్వర్టెడ్ మైండ్ సెట్తో వస్తున్నాయి సమస్యలు. ఇద్దరు మ్యూచువల్గా సెక్షువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో అల్లరి చిల్లరగా ఏదో జరిగిందని, లేకపోతే డీప్గానో లేకపోతే ఒక డార్క్ కామెడీయో చేయటం వేరు. ఇద్దరి మధ్య మ్యూచువల్ కన్సెంట్ ఉన్నప్పుడు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి మీదకి ఒక ఆడ మగ మీదకో, మగ ఆడ మీదకో వెళ్తున్నప్పుడు దాన్ని పెద్ద మ్యాటర్ ఏం కాదు అన్నట్టు మీరు నార్మలైజ్ చేస్తూ కామెడీ చేసేస్తే, ఒక విషయం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా, మనం దేన్నైతే కామెడీ చేస్తామో రానున్న జనరేషన్స్ అది పెద్ద మ్యాటర్ ఏం కాదు అని అనుకుంటాయి. మన మైండ్లో అట్లాగే పడిపోయింది చిన్నప్పటి నుంచి. మీరు గుర్తెచ్చుకోండి, సిగరెట్, మందు, వీడ్, రేప్, సెక్షువల్ అసాల్ట్, మొలెస్టేషన్, ఎనీ జెండర్. అసలు మగవాడి మీద మొలెస్టేషన్ జరగటాన్ని మన జనరేషన్ ఎంత సరదాగా తీసుకుంటుంది ఒకసారి ఆలోచించండి. దానికి కారణం సినిమాలు, ఇలాంటి జబర్దస్త్ ఇట్లాంటి ప్రోగ్రామ్సే. మగవాడి మీద ఒక మొలెస్టేషన్ జరిగితే అదొక కామెడీలాగా చేసేసి, ఈరోజు ఇప్పుడు నాకేదో జరిగిందని నేను చెప్పుకున్నాను, లేకపోతే నేనంటే అడల్ట్, నేను డీల్ చేసుకోగలను. ఇంకా చిన్నపిల్లడు ఎవడో 8th క్లాస్ పిల్లడు వచ్చి పేరెంట్స్తోనో ఫ్రెండ్స్తోనో చెప్పుకున్నాడు, మా ఇంటికి వచ్చి ఒక ఆంటీ నన్ను ఇలా సెక్షువల్ హెరాస్ చేసిందిరా అని.
పిచ్చ నవ్వుకుంటారు. ఎందుకు 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా దాన్ని కామెడీ చేసుకుంటూ వచ్చేసారు. ఏదైతే కామెడీ అయిపోతుందో మీకు దాన్ని జనాలు సీరియస్గా తీసుకోరు. ఇంకా అంటే ఎన్నో సందర్భాల్లో రేపుని కామెడీ చేసేస్తుంటే దాన్ని అడ్డుకుని దాని మీద గొడవలు చేసి ప్రొటెస్టులు చేసి అది ఆపారు. కానీ లేదంటే ఈ పాటికి సినిమా మేకర్లు, నేను పర్టికులర్ పూజ చేయను దాంట్లో ఓవరాల్గా ఈ సినిమా మేకర్లు కానీ ఈ మెంటాలిటీ ప్రతిదీ కామెడీ చేసేసుకోవచ్చు అనే మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా రేపుని కూడా కామెడీ చేసేవారు. ఇప్పుడు అది కూడా కోల్కతాలో జరిగినప్పుడు ఇంకొక చోట జరిగిన కోల్కతా తర్వాత 100 జరుగుంటాయి ఈ దేశంలో. ఈ ఏవైతే జరిగాయో ఆల్రెడీ నార్మలైజ్ అయింది. కామెడీ అవ్వకపోయినా నార్మలైజ్ అయిపోయింది. నెమ్మదిగా అది జనరలైజ్ అయిపోతుంది. నార్మలైజ్కి జనరలైజ్ తేడా ఏంటి? నార్మలైజ్ అంటే ఇదివరకు ఏదన్నా జరిగినప్పుడు దేశం అంతా కూడా క్యాండిల్ మార్చ్లు అవి చేసేవాళ్ళు, అంటే ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసేలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది నెమ్మదిగా తగ్గిపోతూ రేప్ అనేది జరగడం చాలా కామన్ కింద మనం ఆలోచిస్తున్నాం. అది నార్మలైజ్ అయిపోవడం. జనరలైజ్ అంటే దాని గురించి అసలు పట్టించుకోకపోవడం, లేకపోతే ఇందాక చెప్పినట్టు ఒక మొలస్టేషన్ జరిగింది ఒక మేల్ మీద అంటే అది పెద్ద మ్యాటర్ కాదులేరా నవ్వడం, ఇలాంటివన్నీ రేప్ విషయంలో కూడా జరిగిపోయేవి. మనం అప్పటి నుంచి చాలామంది ఎవరో మరి పోరాటం చేశారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా. రేప్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాటి గురించి సినిమాల్లో కామెడీ చేసినప్పుడు చాలామంది దాన్ని అప్పట్లో అడ్డుకోబట్టి ఇప్పటి వరకు ఈ మాత్రం అన్నా నడవగలుగుతుంది బండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సీరియస్ అండ్ సెన్సిటివ్ థింగ్స్ని కామెడీ అనేటువంటి యాంగిల్లో వీళ్ళ సినిమాల డబ్బుల కోసమో వీళ్ళు పెద్ద ఫిల్మ్ మేకర్స్ అని బిల్డప్ ఇచ్చుకోవడానికో జనాలు నవ్వుతారయ్యా థియేటర్లో. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మీకుంది. జనం ఎంజాయ్ చేస్తున్నారంటే జనం ఎంజాయ్ చేస్తారు. పార్న్ కూడా వేస్తారా థియేటర్లో? సినిమాలు పార్న్ పెడతారా? పెట్టరు కదా. జనం అది కూడా ఎంజాయ్ చేస్తారు, పెట్టరు కదా. జనాల్ని సరైనటువంటి దారిలో పెట్టాల్సినటువంటి సామాజిక బాధ్యత డెఫినెట్లీ ఫిల్మ్ మేకర్స్కి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ లాగా సొల్లు కబుర్లు చెప్పొద్దు. ప్రతి ఒక్కడికి బాధ్యత ఉంటుంది, ఉండి తీరుతుంది బాధ్యత. ప్రభుత్వానికే ఉంది, మాకు లేదు అంటే మీరు ఓవరాల్గా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక మీడియంలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీకు ఉంటుంది, మాకు ఉంటుంది, నార్మల్ జనాలకు కూడా ఉంటుంది. ఆ విషయాన్ని మనం వాళ్ళకి తెలియజేసి వాళ్ళని బెటర్మెంట్గా చేయాలి. కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక తెలియని స్టేట్లో ఉన్న వాళ్ళ యొక్క మెంటాలిటీని ఉపయోగించుకుని దాన్ని కామెడీగా వాడుకొని దాన్ని క్యాష్ చేసుకోవడం అనేది దీన్ని పెర్వర్షన్ అనాలా, మూర్ఖత్వం అనాలా, ఒళ్ళు బలిసి చేస్తారనాలా మనకైతే తెలియదు. ఇది ప్రతి డైరెక్టర్కి, నేను చాలా ప్రాణంగా ఇష్టపడే ఈవీవి సత్యనారాయణ నుంచి స్టార్ట్ చేశాను. అందుకని ఇది ప్రతి డైరెక్టర్కి వర్తిస్తుంది. ఆయన అయితే లేరు ఇప్పుడు. ఇట్లా ఎంతోమంది డైరెక్టర్లు ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా సరే బెటర్గా అవుతారేమో అనుకుంటే నేను వచ్చిన 2 సినిమాలు అట్లాగే. అందులో మిస్టర్ బచ్చన్లో కూడా ఒక స్టెప్, దాని గురించి కూడా మనం ఇంకో వీడియో చేస్తున్నాం. మిస్టర్ బచ్చన్లో కూడా ఒక స్టెప్ అమ్మాయి ఇట్లా పెట్టి చేయడం, అసలు ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉంటుందా వీళ్ళకి? ఆలోచించారా? లేదు. మనం ఎంత పెర్వర్షన్ లెవెల్కి వెళ్తే జనం అంత పెర్వర్టెడ్గా ఉన్నారు కాబట్టి కమింగ్ జనరేషన్స్ వాళ్ళని ఇంకా పెర్వర్షన్లోకి తోసేసి దాన్ని మనం క్యాష్ చేసుకుందాం. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేసుకుంటే మాకేం సంబంధం? ఇందులోంచి వస్తాయి. ఇందులో ఈ సినిమాలు చూసి ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. చాలామంది సినిమాలు చూసేసి, ఇప్పుడు యానిమల్ సినిమా చూసేసి అందరూ వెళ్ళి వాళ్ళ నాన్నల కోసం పోరాటం చేస్తారని చేయకపోవచ్చు. వాళ్ళు సబ్కాన్షియస్లో కొన్ని ఇన్సిడెంట్స్ నోట్ అయ్యి ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు 100లో 1-2 అట్లా బిహేవ్ చేస్తారు. 1,00,000లో కనీసం నీకు ఒక 200 మంది చేసిన డేంజరే కదా, అదే డ్యామేజ్ జరుగుతున్నట్టు కదా సొసైటీకి. అట్లా ఆలోచించకుండా కబీ ఖుషి కబీ గమ్ సినిమా చూసి అన్ని ఫ్యామిలీలు కలిసిపోయినాయి అంటే డెఫినెట్లీ కలవ్వు. ఎక్కడో 1,00,000లో 2 ఫ్యామిలీలు కలుస్తాయేమో. అట్లాగే 1,00,000లో 2 క్రైమ్ చేయొచ్చేమో క్రిమినల్ సినిమా చూసి. నేను చెప్తుంది అదే. అట్లాగని ప్రతిదీ పవిత్రంగా జాగ్రత్తగా, దానికి తగ్గ రిటార్ట్ అనేది ఉండాలి సినిమాలో. ఇప్పుడు ఆలివ్ క్యారెక్టర్ అట్లా చేసింది, దానికి ఒక రిటార్ట్. ఆలి పెరోటెడ్గా బిహేవ్ చేసినటువంటి సన్నివేశం ఉంది, దానికి ఒక రిటార్ట్. ఆ తర్వాత అట్లా చేయకూడదా, ఓ క్లాస్ పేకల్లా రాత్రి పగలు దాని గురించి 2-3 కాన్వర్జేషన్స్తోనే దాన్ని సెట్ చేయొచ్చు. నిజమైనటువంటి ఫిల్మ్ మేకర్ అయితే దాన్ని 2-3 కాన్వర్జేషన్స్లోనే మ్యాక్సిమం ఒక హాఫ్ మినిట్లోనే దాన్ని క్లియర్గా అది ఎంత తప్పు అనే దాన్ని క్లియర్గా చెప్పగలుగుతాం. కానీ ఆ తప్పు అనేది చెప్పడం అనేటువంటి లేయర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి కేవలం పెర్వర్షన్ యాంగిల్ని దాంట్లోంచి కామెడీని తీసుకురావడం, మొలస్టేషన్ ఈజ్ నార్మల్, రేప్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ ఈజ్ నార్మల్, ఇట్లాంటివన్నీ చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది తెలుగు సినిమాలో అండ్ వేరే సినిమాల్లో కూడా.